హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బాయ్స్కి సంబంధించిన మాస్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఈ రెండు ఫైల్స్ని చేసుకోండి. ఈ రెండు ఫైల్స్ చేసుకొని ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తానండి ప్రో, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, లెన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బాయ్స్ మాస్ మహి 91 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియో చివర నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టండి. మళ్ళీ ఫస్ట్కి రండి. ఇక్కడ ఉన్న ఈ గ్రూపుల్లో పెట్టాలి. ఈ ఖాళీ ప్లేస్లో లిరిక్స్ వస్తాయి. ఈ గ్రూపుల్లో ఫోటో పెట్టాక మళ్ళీ ఇక్కడ నుంచి ఫొటోస్ పెట్టాలి. ఫస్ట్ గ్రూపుల్లో ఫోటోలు పెడదాం. ఇక్కడ గ్రూప్ 1 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశాను. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఫోటో అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేశాను. కలర్ ఫిల్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ స్టార్ ఉంటుంది, ఈ స్టార్ని క్లిక్ చేశాను. మళ్ళీ ఈ స్టార్ని క్లిక్ చేశాను. ఇప్పుడు ఫోటోలు సెలెక్ట్ చేసుకుందాం. డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, ప్లస్ పైన క్లిక్ చేశాను. బ్యాక్కి వచ్చాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఫోటోని కరెక్ట్గా ఇలా జరిపేసి సైజు చిన్నగా పెద్దగా చేసుకొని బ్యాక్కి వస్తాను. ఇప్పుడు చూడండి, ఈ ఫోటో ఇలా వస్తుంది. మళ్ళీ రెండోది క్లిక్ చేశాను. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేశాను. ఫోటో పైన క్లిక్ చేశాను. కలర్ ఫిల్ పైన క్లిక్ చేశాను. స్టార్ పైన క్లిక్ చేశాను. సెలెక్ట్ మీడియా పైన క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకుంటాను. ప్లస్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు బ్యాక్కి వచ్చాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా పెట్టాను. బ్యాక్కి వస్తున్నాను. ఈ రెండు గ్రూపుల్లో పెట్టి చూపించాను కదా, మళ్ళీ గ్రూప్ 2 పైన క్లిక్ చేసి ఫోటో కొంచెం లెఫ్ట్కి ఉంది, ఫోటోని క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇలా రైట్కి జరపండి. మళ్ళీ బ్యాక్ రండి, ప్లే చేయండి. ఇంకొంచెం ఉంది, ఇంకొద్దిగా జరుపుదాం. ఇలా ఇప్పుడు ప్లే చేద్దాం. ఇలా ఇప్పుడు ప్లే చేస్తే ఇది వస్తుంది. ఇలా మీరు ఈ గ్రూపుల్లో ఫోటోలు పెట్టి నేను పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ ఉన్న అన్ని గ్రూప్స్లోకి ఫొటోస్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి. ఓకే, గ్రూప్స్లో ఫోటోలు వచ్చాయి, ఇక్కడ లిరిక్స్ వచ్చాయి. తర్వాత సెకండ్ బీట్ మార్క్ వచ్చాను, ప్లస్ మీడియా. ఇప్పుడు 1 by 1 ఫోటోలు తీసుకుందాం. ఫస్ట్ పిక్ని తీసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో కొద్దిగా రొటేషన్ ఇస్తాను స్ట్రైట్గా రావడానికి. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి కట్ చేశాను. మళ్ళీ ప్లస్, మళ్ళీ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్ కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఇలా అన్ని ఫొటోస్ని పెడతాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుంది. ఒకవేళ మీకు కావాలంటే చెప్తాను వినండి, ఎక్కడ దొరుకుతుందో. టెలిగ్రామ్లోకి వెళ్ళండి. స్పేస్ లేకుండా టాప్ సర్చ్లో మీరు మహీ టెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. స్పేస్ వద్దు, మహీ టెక్ ఇన్ఫోని. మీకు అలా సెర్చ్ చేసినప్పుడు 28,000 ఫాలోవర్స్తో మహీ టెక్ ఛానల్ లోగోతో M మీద ఒకటి వస్తుంది. 28,000 ఫాలోవర్స్ ఉంటారు, చూసుకోండి. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత టాప్లో పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఆ పిన్ లిస్ట్ రైట్ సైడ్లో టాప్లో పిన్ లిస్ట్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులోనే రెండోది ఎలైట్ మోషన్ ఉంటుంది, చూడండి. నేను వాడుతున్నది ఎక్కడ పెట్టాను, చాలా బాగుంది. ఓకే, అంతకంటే అవసరం లేదు. ప్రతి ఫోటోని మాన్యువల్గా పెడుతున్నాను. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. అక్కడ ఉన్న ఎలైట్ మోషన్ చేసుకొని వాడుకోవచ్చు. ఉచితంగానే ఇచ్చాను. ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అక్కడ ఉన్న దాని గురించి అర్థం చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాను. అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఫస్ట్కి వచ్చాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఇక్కడ అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబిలిటీ ఉంటే చిన్న కామెంట్ సూపర్ అని నేను వేసిన పెట్టి సపోర్ట్ని తెలియజేయండి. అయిపోయిందండి. ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి, మీకు డెమో అర్థమవుతుంది. సో ఎలా క్రియేట్ చేసేంటని తెలుస్తుంది. ఫస్ట్ ఫొటోస్, తర్వాత లిరిక్స్, మళ్ళీ తర్వాత ఫొటోస్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది బీట్ మ్యూజిక్తో వింటే. ఆల్రెడీ టెలిగ్రామ్లో డెమో చూసే ఉంటారు కదా. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.